స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. అందరికీ శుభోదయం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరియు మీ అందరిపై దైవాశీస్సులు కురిపించమని కోరుతూ మీ చెంతకు రానున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఈనాటి పట్టణాల ద్వారా దేవుడు మనకు ఏమి తెలియపరచునున్నది గ్రహించి అర్థం చేసుకొని దానికి అనుగుణముగా ప్రభు కృప ద్వారా జీవించడానికి ముందుకు సాగుదాం. మొదటి పట్టణములో యోహాను దైవ ప్రేమ గురించి దాని యొక్క ప్రత్యేకతను వివరించినారు. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఎవరైతే ప్రేమామయులుగా జీవించునో వారు దేవుని యందును, దేవుడు వారి యందును ఉండును. అలాగే సువార్త పట్టణములో యేసు శిష్యులను పడవ ఎక్కి బెత్సెదా పురమునకు చేరమని చెప్పి వారు మాత్రము తన తండ్రితో ఏకాంతముగా గడుపుటకు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. ఆ సమయంలో బలమైన గాలులు వీచి తుఫాను చెలరేగి అలల సవడికి శిష్యులు భయపడి ఆందోళనము చెందుతుండెను. అప్పుడప్పుడు మెరుపుల వెలుగు తప్ప దారి చూపే వెలుగు లేకపోయెను. ఇంతలో ప్రభువు సముద్రం మీద నడిచి వారి పడవ దగ్గరకు వచ్చుచుండగా శిష్యులు భయపడి పూతమని కేకలు వేసిరి. అప్పుడు ప్రభువు నేనే, భయపడవద్దు అని ధైర్యం చెప్పెను. అది గ్రహించిన శిష్యులు ప్రభువునందు విశ్వసించిరి. ఈ పట్టణముల ద్వారా మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మన జీవిత ప్రయాణంలో కూడా ప్రభువు మనతో లేనప్పుడు మన జీవితం కూడా కష్టాల కడలిలో సాగనున్నది. గమ్యం లేని ప్రయాణము, యేసు లేని జీవితము శాంతి సమాధానము కలిగించదు. కనుక మనము ప్రభువులో ఉండాలి, ప్రభువు మనలో ఉండాలి. అప్పుడే మనం ఏ భయము లేకుండా ధైర్యంతో దేవుని ప్రేమను గుర్తించి జీవించగలం. మనం కూడా ఆ ప్రేమను ఇతరులకి పంచుకోగలం.